వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసినా నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్. పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షకు పరకాల జర్నలిస్టుల సంఘం మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ నుండి సూర్యాపేట హైవేపై ప్రమాదాలను నివారించేందుకు దేవరపుల మండలం ధరావత్ తండాలో ట్రాఫిక్ సంకేతాల బోర్డులను సిఐజీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరపుల, పాలకుర్తి, కొడకర్ల మండలాలలో 9 చోట్ల ట్రాఫిక్ సంకేతాల బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. వారి వెంట ఎస్ఐ సృజన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పాలకుర్తి, కొడకల్ల, దేవరూపుల పరిధిలో 45 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా జనగామ నుంచి సూర్యాపేట హైవే పైన 40 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదాలను నివారించే ఉద్దేశంలో భాగంగా ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగిన ప్లేసులు, అదేవిధంగా ప్రమాదాలు జరుగు స్థలము మరియు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా బోర్డ్స్ను పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామస్తులు ఎవరెవరైతే రోడ్డు దగ్గర ఇల్లున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే రహదారి పైన వెళ్తారో 2 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్స్, రకరకాల వాహనాలు నడిపేవారు గ్రామం వస్తున్నప్పుడు వారి యొక్క స్పీడ్ తగ్గించుకొని గ్రామం అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ బోర్డ్స్ ప్రకారం గమనించి తక్కువ స్పీడ్తోని రోడ్డు నియమాలు పాటిస్తూ వెళ్ళి ప్రమాదాలను నివారించాల్సింది. ఈ బోర్డ్స్ను మీరు మీ గ్రామ పరిధిలో కూడా మీరు ముందుకు వచ్చి డొనేట్ చేసి ఆ బోర్డ్స్ పెట్టుకోవడం, అదేవిధంగా మెయిన్గా విలేజ్ ఎంట్రీ పాయింట్స్, విలేజ్ ఎగ్జిట్ పాయింట్స్లో కెమెరాలు కూడా పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నిరుపేద ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు పెళ్లి కానుక జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తానని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గంలో 209 ఆడబిడ్డ పెళ్లిళ్లకు 41,80,000 ఇప్పటి వరకు అందించారు. గత నెల రోజులుగా 72 వివాహాలు జరిపించగా వారందరికీ బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన వధూవరులందరికీ 20,000 రూపాయల చొప్పున 14,40,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డ నా కుటుంబ సభ్యురాలుగా భావించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 పెళ్లి కానుక అందిస్తున్నామని, ఈ పెళ్లి కానుక అందుకోవడానికి ఒకటే అర్హత అని, మా నియోజకవర్గంలో ఆధార్ కార్డు కలిగి ఉండి 18 సంవత్సరాల అమ్మాయికి, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని, పెళ్లికి 10 రోజుల ముందు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని నవీన్ అన్నారు.
అంతే శ్రీకాంత్ గారు ఏ బాధ్యత గారికి మన దూరం పొలమా ఎలవచ్చి వెళ్ళమ్మా సరే చేయబెట్టండి ఓకే ఓకే షెడ్యూల కులాల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఏకశంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి షెడ్యూల కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బిల్లు ప్రవేశపెట్టి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షకు పరకాల మండల పరిధిలోని జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు దాసర్ రమేష్, ఎండి పాషా, మాదిగ జర్నలిస్ట్ ఫోరం నాయకులు కొడపాక భాస్కర్ మాదిగ, మాదిగ విద్యా సమైక్య బొచ్చు నవదీప్ మాదిగ, ఏక్ కృష్ణ ఏక్ మాదిగ, వంటర్ పరమేష్ మాదిగ, బొచ్చు రాకేష్ మాదిగ, బోట్ల జాను మాదిగలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, జోహార్ మాదిగ మన వీరులకు. బీసీ సంక్షేమ సంఘం పోరాట ఫలితమే బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఆమోదం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీసీల బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన
కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీల బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. జై బీసీ, జై బీసీ. రాజుల శ్రీనగర్ నాయకత్వం, రాజుల శ్రీనగర్ నాయకత్వం. జై జై బీసీ, బీసీల ఐక్యత. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి కారణమైనటువంటి రాహుల్ గాంధీ గారికి నాయకత్వం, రాజశేఖర్ నాయకత్వం. జై బీసీ. బీసీ బిల్లును ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. బీసీ బిల్లును ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాట కట్టుబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చారో, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా బీసీల లెక్కలు తేల్చి బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ప్రకటించడం జరిగిందో, ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా వారి మాట నిలబెట్టుకొని ఎన్నికల గెలిచిన సంవత్సరం లోపే ఒక జీవోను తీసి బీసీ కులగణన చేపడతామని చెప్పిన బడ్జెట్ కేటాయింపు ఖచ్చితంగా ఒక 2-3 నెలల టైంలోనే బీసీల లెక్కలు తెలిసి బీసీలు ఈ రాష్ట్రంలో 56% ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి దానికి అనుగుణంగా ఈరోజు మరి 56% ఉన్న ఈ బీసీలకు స్థానిక సంస్థ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకు కోటా ఇవ్వాలనే కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గురించి ఏదైతే ఆలోచిస్తుందో మేము ఆహ్వానిస్తున్నాం. విస్తరణ శిక్షణ కేంద్రంలో భోజనం, పలహారం సరఫరాకు సంబంధించి ఎక్సెట్రా ప్రిన్సిపల్ టెండర్లు పిలవడం జరిగింది. దీనిలో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు స్వీకరించారు. ఇందులో నగరు అభ్యర్థులు టెండర్లు వేసి ఉన్నారు. అయితే ఈ యొక్క టెండర్లు తిరిగి ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ చేసి ఎవరికి టెండర్ ఖరారు చేయవలసి ఉండగా టెండర్లు నిలపాలని అధికారులకు హుకుం జారీ చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తీర్పు నిరసనలు తెలియజేశారు. ఎందుచేతనగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒకే చోట నివసిస్తున్న వ్యక్తుల మధ్య ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయడం రాజప్ప గారికి సరికాదని, దీని కారణంగా దళితుల మధ్య విభేదాలు చెలరేగి ఒకరినొకరు చంపుకోవడం వంటి ఆత్మహత్యలు రాజకీయ ప్రేరించినట్లు అవుతుందని దీనికి ఉదాహరణ వేటపాలెం సంఘటన మనం ఇంకా మరవలేదన్నారు. ఇలాంటివి మానుకోవాలని ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, కౌన్సిలర్ నేతల హరిబాబు, నేతల శ్రీనివాసరావు, బాధితుడు కుక్కల అప్పారావు, బీపెల్లి అశోక్, దళిత యువం నాయకులు తేజ, పిట్ట దానియేలు, రొట్టె శ్రీనివాసరావు, దువ్వ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోవడానికి కారకులైనటువంటి చిన్నరాజప్ప గారు మళ్ళీ ఇదే సంఘటన మరి సామర్లకోటంలో ఈ ఏళ్ల తరబడి నుంచి మరి ఫుడ్ సప్లై కాంట్రాక్ట్గా పనిచేస్తున్నటువంటి మరి ఒక అసామికి వాళ్ళ ఇంటి ముందే వేరే వాళ్ళకి నేను మాట ఇచ్చాను అన్నట్టుగా ఒక కాళ్ళ రవీంద్ర అన్న వ్యక్తికి నేను మాట ఇచ్చాను, నేను అనుకున్న వ్యక్తులకే కాంట్రాక్ట్ రావాలని చెప్పేసి ఈటీసీ ప్రిన్సిపల్ గారికి హుకుం జారీ చేయగా ఈవేళ మధ్యాహ్నం వరకు 1 గంట వరకు మరి టెండర్లు అనే 4 టెండర్లు తీసుకున్నారు. ఆ టెండర్లు 3 గంటలకల్లా ఓపెన్ చేసి ఎవరు ఎక్కువ టెండర్ కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితిలో మరి గతం నుంచి జరుగుతూ ఉన్నది. అలాంటి సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం, ప్రిన్సిపాల్ గారు ఆ బాక్స్ని సీల్ చేసిన బాక్స్ని లోపల పెట్టించడం, మరి రేపు ఏమేమి మరి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే హత్య రాజకీయాలు ఎక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. మరి టీడీపీ నిమ్మకాయల చిన్నరాజప్ప గారు
మీరెంతో మంచివారు, సౌమ్యులు. ఈ నియోజకవర్గంలో పెద్దాపురం ప్రజలు 3 సార్లు ఓట్లేసి నెగ్గించారు. మరి మీరు ఒక వర్గానికే మీరు పాటుపడతారంటే ఇక్కడ దళిత సామాజిక వర్గం 2 కూడా దళిత సామాజిక వర్గాలే. మీరు 2 సామాజిక వర్గాలని మరి దృష్టిలో పెట్టుకుని ఒక వర్గానికి ఇంకో వర్గానికి మరి గొడవలు తెచ్చే కార్యక్రమం మీరు రేపుతున్నారు. ఎక్కడో రాయలసీమలోని కడపలోనే ఉన్నటువంటి నైజాన్ని ఈ పెద్దాపురం నియోజకవర్గానికి అంటగట్టడం మరి సంస్కృతి సంప్రదాయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో దీనికి పరిణామం మరి మరింత తీవ్రతరంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా చూస్తూ యథావిధిగా మరి ఆ యొక్క టెండర్లు ఏవైతే ఉన్నాయో పోలీసుల సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో దగ్గర పెట్టి ఓపెన్ చేయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. కమిషన్ల కోసమే చూస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీ మారగానే బీఆర్ఎస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ శస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేశారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ వద్ద షెడ్యూళ్ల ప్రకారం నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలి. పర్సంటేజీల కకృతితోనే 1,00,000 ఎకరాలు నీరు లేక ఎండుతున్నది. పంట పండించినంత కాలం తాగునీటినే విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయి. సాగునీరు అందక పంట నష్టం జరిగింది. ఎకరాకు 25,000 నష్టపరిహారాన్ని అందించాలి. టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు దేవన్నపేట పంప్ హౌస్ను విజిట్ చేస్తాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా మంత్రులందరూ కూడా దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 3 పరిధిలోని దేవన్నపేట పంప్ హౌస్ ప్రారంభిస్తున్నాం. ధర్మసాగర్ నింపి ఎగువ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పి, వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు నమ్మబలికి ఆశ పెట్టి అబాస్పాలైంది. రైతాంగానికి నిన్నటి ఘటన పట్ల మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నోరిప్పితే అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా మీరు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండ్రు. మీ పక్కన ఉండబడినటువంటి గన్పూర్ శాసనసభ్యులు ఉన్న కడియం శ్రీహరి గారు కూడా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండ్రు. నిన్న మీరు మాట్లాడిన అబద్ధపు మాటలన్నీ కూడా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. హెలికాప్టర్ లేకుంటే కాలు కదపనటువంటి మంత్రులారా, నిన్న హెలికాప్టర్ వేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇటు దేవన్నపేట దగ్గర పంపులను ప్రారంభించే ప్రక్రియలో పెట్టిన ఖర్చు కానీ, అటు ధర్మసాగర్ దగ్గర చేసినటువంటి హంగామా ఏర్పాట్లు, ప్రభుత్వ పరంగా చేసిన ఏర్పాట్లు కానీ ₹1 కోటి వృధా చేసిండ్రు. ఇవాళ మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా? మీరు సంపాదించినటువంటి మీ ఆస్తులకి వెళ్ళి అమ్మి పెడతారా? మీకు దేవాదుల ప్రాజెక్టు మీద, దేవన్నపేట పంప్ హౌస్ మీద మీకున్నటువంటి పరిణతి ఎంత, మీకున్న అవగాహన ఎంత? 2001లో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రులు నిన్న మాట్లాడాల్సిన అవసరం ఉండే. ఆడ నీటి నిల్వలు ఈ సమయానికి అంటే ఇది 12 గంటల ముందు తీసినటువంటి మరి ప్రభుత్వ రికార్డే ఇది. నిన్న రాత్రి మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు, పొంగులేటి గారు, కడియం శ్రీహరి గారు ఇంకా అనేక మంది ప్రగల్భాలు మాట్లాడి, నిన్న చెత్త మాటలు మాట్లాడి ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది, ఇలా నీళ్ళెత్తలేవంటే కేసీఆరే కారణం అని చెప్పినటువంటి ఈ యొక్క చిల్లర మాటలు మాట్లాడే ఈ చిల్లరగాళ్ళు నిన్న దేవన్నపేట పంప్ హౌస్లో ఉన్నప్పుడు తీసినటువంటి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ నీటి నిల్వల ప్రభుత్వ రికార్డ్ ఆన్లైన్, ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసే ఆన్లైన్ నిన్న రాత్రి 9 గంటలకు 76.25 మీటర్ల ఎత్తున సమ్మక్క సాగర్ దగ్గర నీటి నిల్వలు ఉన్నాయి. మనం 72 మీటర్ల వరకు నీళ్ళు ఎత్తుకోవచ్చు. అంటే ఇక 4.25 మీటర్ల
నీటి నిల్వలను ఎత్తుకునే విధంగా సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నప్పుడు మీకు ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు? మీకు ఎట్లా ఇజ్జత్ అనిపిస్తలేదు అబద్ధాలు చెప్పడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి? ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా మీరు? ఇవాళ ఏం సమాధానం చెప్తారు దీనికి? సమాధానం మీరు ఇవాళ దమ్ముందా? మళ్ళీ వస్తారు లేకుండా పారిపోయారు. 200 మంది పోలీసులను పెట్టుకొని 20 పోలీసు వాహనాలు పెట్టుకొని ఎస్కార్ట్ పెట్టుకొని వరంగల్లో గెస్ట్ హౌస్ నుంచి హైదరాబాద్ పోయే దుస్థితి ఎందుకు వచ్చింది మీకు? అంటే మీరు రైతులను మోసం చేసిళ్ళు, తప్పుడు సమాచారం ఇచ్చిళ్ళు, పంటలు ఎండిపోతుంటే మేమేదో ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మీడియాలో ప్రచారం ఇచ్చుకునే ప్రయత్నం చేసిళ్ళు. మేము పంటలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మోటార్లు ప్రారంభం కాలేదు కాబట్టి, టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి నీళ్లు రాలేదు. కానీ మంత్రులు మాత్రం బాగా కష్టపడ్డారు, తెలంగాణ షేర్ బాటిల్ తాగి పడుకున్నారు మంచిగా ఇక్కడ అని చెప్పే ప్రయత్నం చేసిళ్ళు. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మార్చి 18, 19 దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మట్ట జయంతి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో తెలంగాణ, ఆంధ్ర వివిధ రాష్ట్రాల ఎంపీలతో పాటు పాల్గొని మనోజ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ 33% కోటాలో 50% మహిళలకి సబ్ కోటా కేటాయించాలని, బీసీ మహిళలకి అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. వారికి సరైన అవకాశాలు, గౌరవం, రాజ్యాధికారం ఇవ్వాలని, మహిళల హక్కుల కోసం సంఘం భవిష్యత్తులో చేసే అన్ని ఉద్యమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ నుంచి 3 జిల్లాల నుంచి సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల నుంచి తరలి వచ్చిన మహిళామూర్తులకి, నాయకులకి అందరికీ నమస్సుమంజలు తెలుపుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసిన తీర్మానం 42%కి బిల్లు చేయాల్సిందిగా, దానికి బిల్లు చేసి చట్టబద్ధత కల్పించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా మనవి చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి, సహకరించిన నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బీసీల ఐక్యత ఇలాగే కొనసాగిస్తూ జిల్లాల్లో ఇంకా దృఢంగా కమిటీలని వేసి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క బీసీ బిడ్డకి పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అసెంబ్లీలలో బీసీలకు 42% మరియు ఎస్సీ బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ జంక్షన్లో తెలంగాణలో 42% బీసీ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని, ఈరోజు అసెంబ్లీలో 42% బీసీ బిల్లుకు ఆమోదం పొందడంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం పొందాడని తీవ్రంగా హర్షిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కార్యక్రమం 4 లక్షల రూపాయల నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మొదటిగా శాంక్షన్ చేసినందుకు రాహుల్ గాంధీ గారికి, నిర్మల రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారికి, మాజీ ఎమ్మెల్సీ బలైన వర్గాల నాయకులు కొండా మురళీధరరావు గారులకు పాలాభిషేకంతో రవీంద్ర ఆధ్వర్యంలో పాలాభిషేకం పెట్టేయడం జరిగింది. బాంబులు కాల్చి స్వీట్లు పంపించడం. ఇవాళ మరి ముఖ్యంగా ఎక్కలేని విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోజామ్యాన్ జంక్షన్లో రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు కేటాయించేందుకు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీనాథ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా కార్యక్రమం బాణసంచా కాల్చి ఇలా పాలాభిషేకం జరిగింది, స్వీట్లు పంపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియజేదంటే, తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేదంటే, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ప్రకారం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నాయకత్వం కూడా సంఖ్య అందుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇలా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ
అనేక సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారికి, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా దంపతుల నాయకత్వంలో వారికి శుభాభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.